మల్లారెడ్డి విద్యాపీఠ ఏదైతే కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీ ఉందో, అది మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్ క్యాంపస్ ఏదైతే ఉందో, అది కూడా దగ్గర 3200 సీట్లతో వాళ్ళు రావడం జరిగింది. ₹1,50,000 అంటే ఒక సంవత్సరానికి 1,50,000 అంటే 4 సంవత్సరాలకు కలిపి ₹6,00,000. హాస్టల్ ఫీజు వచ్చేసి ఒక 2 lakhs. మైసమ్మగూడలో చాలా తక్కువ హాస్టల్ ఫీజు ఉండటం వల్ల 8 లక్షల్లోనే మల్లారెడ్డి లాంటి అత్యంత పెద్ద సామ్రాజ్యం కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి క్వాలిటీ ఉందో భగవంతుడికే తెలుసు. కానీ చూడ్డానికైతే క్యాంపస్ మంచిగా ఉండటం, ఏసీ క్లాస్ రూమ్స్ ఉండటం, చుట్టుపక్కల ₹5,000-6,000 హాస్టల్స్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలైతే పూర్తి స్థాయిగా మల్లారెడ్డిని మరొక్కసారి హీరోయిన్ చేసేటువంటి కార్యక్రమం, మల్లారెడ్డి క్యాంపస్ని ఆదరించేటువంటి కార్యక్రమంలో ప్రజలు ఉన్నట్టుగా మనకి క్లారిటీగా తెలుస్తుంది. మరోవైపు నుంచి గురునానక్ యూనివర్సిటీ కూడా, అది దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ విసినిటీ నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గురునానక్ యూనివర్సిటీని ఆదరించడం, ఇప్పటివరకు వాళ్ళు ఒక 700 సీట్లు నింపినట్టుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. మరోవైపు నుంచి అనురాగ్ యూనివర్సిటీ, సో వీళ్ళు చాలా ఈసారి స్ట్రాటజికల్గా వెళ్ళారు. చాలా ముందుగా అడ్మిషన్స్ పూర్తి చేసుకున్నటువంటి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక 1000 అడ్మిషన్లు చేరువలో వాళ్ళు ఉన్నారు. 1000 అడ్మిషన్లు అయితే పూర్తి కావడం జరిగింది. అవుట్ ఆఫ్ 3000 అడ్మిషన్స్ మొత్తం ఉన్నాయి. ప్రస్తుతానికైతే ₹2,20,000 వాళ్ళు ఫీజుగా నిర్ధారణ చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మోస్ట్లీ వాళ్ళ పరిస్థితి అలా ఉంది. గురునానక్ విషయంలో తీసుకున్నట్లయితే 1,70,000 నుంచి 1,85,000 వరకు ప్రజెంట్ వాళ్ళు ఫీ స్ట్రక్చర్ డిసైడ్ చేసుకొని గురునానక్ యూనివర్సిటీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు నుంచి శ్రీనిధి యూనివర్సిటీ ఏదైతే ఉందో, వీళ్ళు టాప్ 10 కాలేజీలో ఒకటిగా ఉండటం వల్ల వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళకున్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల ఫీజులు కూడా ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం వల్ల 2,90,000 నుంచి 3.5 లక్షల వరకు, లేకపోతే 1,50,000 నుంచే మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్కి అయితే సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అడ్మిషన్స్ ప్రక్రియని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది యూనివర్సిటీల సమాచారం. వేరేజ్ కాలేజెస్కి వచ్చినట్లయితే మీకు ఇప్పుడు ఎట్లాగూ టాప్ 5 కాలేజెస్ కౌంటర్స్ ఎలాగూ ఓపెన్ కాలేదు, ఇంతవరకు అక్కడ అడ్మిషన్ ప్రక్రియ ఎలాగూ ప్రారంభం కాలేదు. అడపాదడప బీవీఆర్ఐటీ వాళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి మళ్ళీ సడన్గా ఆపినారు. అదేవిధంగా CVR 13 లక్షల డొనేషన్, అప్రాక్సిమేట్గా CSEకి 13-13.5 లక్షల డొనేషన్ నడుస్తుంది. అదేవిధంగా బీవీఆర్ఐటీ కూడా ఇంచుమించు అదే పరిస్థితి కొనసాగుతుంది. బీవీఆర్ఐటీ ఉమెన్స్ కూడా 13-14 లక్షల డొనేషన్తో వాళ్ళు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గోగరాజు అప్రాక్సిమేట్గా ఒక 15 లక్షల డొనేషన్తో వాళ్ళు కూడా లీడింగ్లో ఉన్నారు. కానీ వాళ్ళ కౌంటర్స్ ఇంకా సమయం పడుతుంది, ఒక వారం రోజులు వాళ్ళ ఓపెన్ అవ్వడానికి పరిస్థితి అయితే ఉంది.